ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం కలిగించేదే కార్తీక మాసమని, చంద్రుని యొక్క తేజస్సుగా కార్తీక దీపం మనలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. కార్తీక పౌర్ణం పురస్కరించుకుని పిఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద గల పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రసంగించారు. అంతకుముందు రెడ్ క్రాస్ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఉమర్ అలీ షా రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు వైడి రామారావు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠం సభ్యులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళా వాలంటీర్లకు నూతన వస్త్రాలు డాక్టర్ ఉమర్ అలీ షా చేతుల మీదుగా అందించారు. అదేవిధంగా పక్షులకు ఆహారంగా వరి కంకులను సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, ప్రసాద్ వర్మ, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం సభ్యులు సత్యనారాయణ, పింగళి ఆనందభాస్కర్, దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సూర్యుడు వచ్చి మానవాళికి తేజస్సును ప్రకాశింపజేస్తున్నాడు. చంద్రుడు తన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనకు ప్రసాదించి ఉన్నటువంటి చీకటిని కొంతమేర తన కాంతి చేత, తేజస్సు చేత తొలగింపజేసి మనలో ఆ చీకటి ఏర్పడకుండా ఆ చంద్రుని యొక్క కాంతి మనలో ప్రకాశింపబడుతుంది. మరి ఈ విధంగా రాత్రి చీకటి ఈ రెండు కూడా మన నిజ జీవితంలో మనలో కూడా సంతోషము, దుఃఖము, సుఖము, దుఃఖము అనేటువంటి రెండు అంశాలుగా తెలియబడుతున్నాయి. సుఖం తేజస్సుని తెలియజేస్తే దుఃఖం చీకటిని తెలియజేస్తుంది. సుఖం జ్ఞానాన్ని కలిగిస్తే దుఃఖం అజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ విధంగా రెండు అంశాలు మనలో ఇమిడి ఉన్నాయి. అంచేత సుఖ దుఃఖాలని రెండింటినీ సమన్వయపరుచుకుంటూ చీకటి వెలుగులను ఆస్వాదిస్తూ మన జీవన చక్రం కాలగమనంలో ప్రయాణం సాగించవలసి ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులుంటాయి, ఆటుపోట్లుంటాయి, సమస్యలు, బాధలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, తాపత్రయాలు, అశాంతి, అలజడి, అసహనం, ఉద్రేకం ఇత్యాది విషయాలు ఎన్నో మనలో ఏర్పడుతూ ఉంటాయి. అరిషడ్ వర్గాలు మనం ప్రేరేపింపజేస్తుంటాయి. మన జీవన వ్యవస్థను అరిషడ్ వర్గాలు కష్టమయం చేస్తూ కష్టాల్లో, నష్టాల్లో పడేటువంటి పరిస్థితులను కలిగిస్తూ ఉంటాయి. ఇవన్నీ మన కాల జీవన చక్రంలో ఏర్పడేటువంటి అంశాలు. మరి వీటి యొక్క విధానాన్ని తెలుసుకొని మన జీవితాన్ని ఒక సవ్య బాటలో పయనింపజేసుకోవడానికి మనం భగవంతుడు అనేటువంటి ఒక రూపాన్ని